మాన్సూన్ సీజన్ అనగానే మనకి వర్షాలు, వాటర్ సంబంధించి, మస్కిటోస్ సంబంధించి వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా చూస్తాం. కాబట్టి పెద్దవాళ్ళు ఏజ్ ఎక్కువ 60-65 ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్ లేని వాళ్ళకి, క్రానిక్ కిడ్నీ డిజీజెస్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా, స్మోకింగ్ చేసి ఆర్ సిఓపిడి, లంగ్ ఇన్ఫెక్షన్స్, లంగ్ అనేది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సో వీళ్ళకందరికీ ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. ఫుడ్ అండ్ వాటర్ కేర్ఫుల్గా కన్జ్యూమ్ చేయాలి. మస్కిటో బైట్స్ నుంచి ప్రివెంట్ అయ్యే మెజర్స్ అన్నీ తీసుకొని ఉండాలన్నమాట. సో వీళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్ సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే ఒకవేళ ఈ సీజన్లో మనకి ఏదైనా ఫ్లూ ఇన్ఫెక్షన్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా దాని సివియారిటీని మనం తగ్గించుకోవచ్చు వ్యాక్సిన్ వల్ల. సో కంపల్సరీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. ఎస్పెషలీ లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా కానీ ఆర్ బ్రాంకెక్టేసిస్ కానీ, సిఓపిడి ఇట్లాంటివి లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి. అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా మనము డయాబెటీస్ కంట్రోల్ చేసుకొని ఉండాలి. అండ్ ఎర్లీ సిమ్టమ్స్ వస్తే వీళ్ళు తొందరగా ఒక ఫిజిషియన్కి చూపించుకోవాలి. డిలే చేయకూడదు సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వగానే.